హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇది బ్రాస్ గణపతి అండి. గణపతి విగ్రహం మనకి కూర్చొని ఆయన చదువుతున్నట్లుగా ఇలా రివాల్వింగ్ చైర్లో ఊగుతూ ఉన్నట్లుగా ఉండి ఈ విగ్రహం అయితే నేను తెప్పించుకున్నానండి. ఇలాంటిది విగ్రహం మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. నాకు బాగా నచ్చి మా బాబాయి ఆజ్జరం వెళ్తుంటారనమాట. మనకి బ్రాస్ ఆజ్జరంలో బాగా ఫేమస్ కదండి. అక్కడ కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది అనేసి బాబాయ్ వెళ్తుంటారు కదా, వర్క్ పని మీద. ఆయన జాబ్ అటువైపు వెళ్తుంటారనమాట. అందుకే అప్పుడప్పుడు క్యాంప్కి అలా వెళ్ళినప్పుడు ఏవైనా కొత్త కలెక్షన్ ఉంటే ఇంట్లోకి అలా తెస్తుంటారు. అలా నాకు ఈ బ్రాస్ వినాయకుడు అయితే ఇది తీసుకొచ్చారండి. చాలా వెయిట్ ఉందండి. ఇది దగ్గర దగ్గర 1 కిలో వెయిట్ దాకా ఉంటుందన్నమాట. అసలు అలా చేసిన వాళ్ళకి మెచ్చుకోవచ్చండి. కింద ఇలా బుజ్జి బుజ్జి పాదాలతోటి ఇలా రివాల్వింగ్ చైర్, అటు ఇటు చక్రాలతోటి గణేషుడు పంచ గార్నిష్. అసలు చూడండి, వాటికి ఆ గార్వింగ్స్కి మనం చెక్కుడు అండి, ఆ చెక్కుడికి ఇవ్వచ్చు అనమాట. ఆ పంచికి వచ్చేసి ఇలా గీతలు కానీ అవన్నీ చాలా చక్కగా చేశారు. ఆ తర్వాత ఇది స్వస్తిక్ సింబల్ స్టూల్ అనమాట. చుట్టూ మనకి పద్మం టైప్లో వస్తుంది. ఇలా 3 సైడ్స్ అయితే స్టాండ్ ఇలా వస్తుందండి. అందుకే నేను ఇది మామూలుగా దీపం పెట్టడానికి కానీ, చిన్న చిన్న దీపాలు, లేదు అంటే ఇలా ఏదైనా సరే కొంచెం ఆర్టిఫిషియల్ అంటే మనకి షో పీస్ ఐటమ్స్ పెట్టడానికి కానీ ఉంటుందిలే అని తీసుకున్నాను. తర్వాత ఈ గోదాదేవి కూడా మా బాబాయే తెచ్చారండి. అక్కడ ఆజ్జరం నుంచి తెచ్చారనమాట. ఇలా నేను ధనుర్మాసం వస్తుంది కదా, కృష్ణయ్యకి గోదాదేవికి పూజ అది చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇలా గోదాదేవిని అయితే తెప్పించుకున్నాను. గోదా అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు. మార్గశిర లక్ష్మీ వారాలు వస్తున్నాయి కదండి. ఏవైనా దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి టెంపుల్స్ అవి ఉంటే దర్శనం చేసుకోండి. ఇలా పీఠం అది వేసుకొని మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ గురువారం స్టార్ట్ చేశారు మార్గశిర లక్ష్మీ వ్రతం. ఇది పోలే అమ్మని పంపించే రోజు నేను ఊరు వెళ్తున్నాను కదా, ఆ రోజు అయితే పూజ ఉదయాన్నే చేసి పోలమ్మనైతే ఇలా పంపిస్తానండి. నేను మనం 32 ఒత్తులు వేసుకొని కలిపి 32 ఒత్తులు వేస్తానండి. నేను ఈ అరటి డబ్బలో ఆయిల్ పోసి ఒక డిష్లో వాటర్ పెట్టి పువ్వులు అవన్నీ పెట్టి పోయిరా పోలమ్మ పోయిరావమ్మ అనేసి అలా అనుకుంటూ వదులుతారనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అది చేసుకొని నేనైతే బట్టలు షాపింగ్ అది ఉందండి నాకు, కొంచెం బట్టలు షాపింగ్ కోసమని వచ్చారనమాట. ఇలా పట్టు శారీస్ అన్నీ మాకు తెలిసిన వాళ్ళు పట్టు శారీస్ తీసుకొచ్చాము అంటే చూద్దామని వెళ్ళాము. శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అసలు యూనిక్ కలర్స్ తోటి ఈ శారీ తీసుకున్నాను నేను. పింక్ శారీ మా ఆడబడుచు వాళ్ళ పాపకి తీసుకున్నాను అనమాట. దీనికి గ్రీన్ పళ్ళు, గ్రీన్ మొత్తం బ్లౌజు వచ్చింది, బేబీ పింక్. ఈ శారీ కూడా చాలా బాగుందండి, యూనిక్గా. దీనికి రాణి పింక్ అది వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర పింక్ బార్డర్స్, పింక్ పళ్ళు ఉన్నవి ఉన్నాయి. ఈ కలర్ శారీ కూడా నా దగ్గర ఉందన్నమాట. ఆల్మోస్ట్ డైలీ వేర్స్లో, మామూలు ఫ్యాన్సీలో ఎక్కువగా పర్పుల్ అండ్ గ్రీన్ టైప్లోనే ఉన్నాయి నా దగ్గర. అందుకే నేనైతే అది తీసుకోలేదు. ఈ శారీ కూడా చాలా బాగుందండి, గ్రే కలర్ టైప్లో వచ్చేసి వీటికి కూడా రాణి పింకే వచ్చిందనమాట పళ్ళు. నచ్చినాయి కానీ అన్నీ రాణి పింక్ ఎందుకని తీసుకోలేదు. ఈ శారీ అయితే ఫుల్ ఇలా చిలక పచ్చి వచ్చేసి మొత్తం ఈ కలర్ వచ్చిందండి. మా మ్యారేజ్ అప్పుడు మా ఆడపడుచు వాళ్ళు ఇలాంటి శారీయే కట్టుకున్నారు, ఈ కలర్ అనమాట. ఇది చందేరి డ్రెస్ అనమాట. మా మ్యారేజ్ డే వస్తుందనేసి తీసుకున్నాను. ఇంకా స్టిచ్ అది చేయించలేదండి. తర్వాత ఈ శారీ అయితే పెళ్ళి కోసం తీసుకున్నాను నేను. దీనికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించానండి. ఈ బ్రాస్లెట్ అయితే మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్గా తీసుకున్నామన్నమాట. దీని మీద ఎంపీ అని వేయించాను, మణికంఠ ప్రణీత వాళ్ళిద్దరి పేరు వచ్చేటట్లుగా నేను అలా సెలెక్ట్ చేసుకొని మొత్తం మోడల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. షాప్ అతను మనం ఎలా చెప్తే అలా చేస్తారండి. జగ్గీపేటలో ఆనంద్ గారు అనేసి
అవి ఆయన అయితే బాగా ఏదైనా సరే మనం చెప్పినట్లుగా డిజైన్ చేయటానికైతే ట్రై చేస్తారు. ఆయన దగ్గరే నేను ఎంగేజ్మెంట్ అవ్వగానే అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఆయన మ్యారేజ్ టయానికైతే నాకు అందజేశారండి. ఇవి మొత్తం ప్యాకింగ్ అవి తీసుకొని శారీ, అమ్మాయికి సారే అన్నీ తీసుకొని మేమైతే సెకండ్ మార్నింగ్ పూజ అది అయిపోగానే బయలుదేరామన్నమాట. ఈ బ్రాస్లెట్ అయితే తనకి పెళ్ళి కూతురికి, మా ప్రణీతకి, మా ఆడబడుచుకి, మా బాబాయ్కి వీళ్ళందరికీ బాగా నచ్చింది. సింపుల్గా ఉంది, యూనిక్గా ఉంది, డిజైన్ చాలా బాగుంది అన్నారనమాట. వాళ్ళకి ఇష్టమైంది ఇవ్వటంలో అంతకంటే గొప్ప కానుక లేదు అనేది నా అర్థం అనమాట. ఇది వచ్చేసి శారీ వచ్చింది. దీంట్లో పట్టు బ్లౌజ్ కట్ చేయొద్దన్నారు మా అత్తయ్య. కట్ చేసి పెట్టకూడదు, పెళ్లి కూతురుని చేసి పెట్టేప్పుడు అంటే 2x2 గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. దేనికైనా లైనింగ్కైనా యూజ్ అవుతుందిలే అనేసి. కొంచెం లైనింగ్ అయినా డార్క్ వేస్తేనే బ్లౌజ్ లైట్గా ఉన్నా కూడా బ్లౌజు డార్క్గా కనిపిస్తుందండి వేశాక. ఇది వచ్చేసి చిలక పచ్చ పళ్ళు వచ్చిందనమాట. ఫుల్ ఇలా డైమండ్స్ మధ్యలో ఫ్లవర్ బూటీ డిజైన్ వచ్చేసింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. తను ఎక్కువ వెయిట్లెస్ సింపుల్ ఇష్టపడుతుందనేసి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బేబీ పింక్ కట్టుకున్నా కూడా తనకి బాగుంటుందన్నమాట. ఇవంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది గోల్డ్ జరీతోటి. బోర్డర్ అయితే సింపుల్గా గోల్డ్ బోర్డర్ టైప్లో పింక్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో వచ్చిందనమాట. ఇవి ఎక్కువగా అఫీషియల్గా కడతారు మేడం, కొత్తగా వస్తుంది మోడల్ అనేసి తెప్పించామన్నారు. సరే ఎలాగో పెళ్లి కూతురుని అది చేస్తాం కదా అనేసి ఇలా ఈ శారీ అయితే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ వర్క్ అయితే చాలామంది మామూలుగా నా సబ్స్క్రైబర్సు కొంతమంది అడిగారనమాట. బయట ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు మ్యారేజ్కి అది వేసుకున్నాను కదా, అక్కడ వాళ్ళు కూడా అడిగారు బ్లౌజు వర్క్ అది చాలా బాగుందండి సింపుల్గా అనేసి. హ్యాండ్స్కి అయితే హెవీ చేయించాను, ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది హ్యాండ్స్ పార్టే కాబట్టి. బ్యాక్ నెక్ అయితే సింపుల్గానే చేయించానండి. ఇలాగా నేను చెప్పిన డిజైన్ వేరు, తను చేసిన డిజైన్ వేరండి ఇది. కానీ ఇంకెందుకులే అనేసి నేను అడగలేదు. కానీ ఇది కూడా పర్లేదులే నార్మల్గా ఉంది అనేసి అడ్జస్ట్ అయిపోయాను అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే వేసింది. రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ పళ్ళు వస్తుంది కదా. హ్యాండ్స్కి అయితే సేమ్ వేసింది కానీ బ్యాక్ నెక్ మొత్తం మార్చేసిందండి. నేను ఇచ్చిన మోడలే వేయలేదనమాట. లాస్ట్ మినిట్లో అందజేసింది. అందులో మ్యారేజ్ ఉంది కదా అనేసి నేను ఇంకా అసలు ఫోన్ చేసి కూడా అడగలేదు తనకి. ఇది శారీ అండి. బ్లౌజ్ మీదకి గ్రీన్ కలర్ శారీ అనమాట. కలనేత వచ్చింది, చాలా షైనింగ్గా ఉంది క్లాత్ మొత్తం. ఆ పింక్ శారీ ఎలానో సేమ్ అనమాట ఇది కూడా. కానీ బార్డరు ఇలా పళ్ళు కొంచెం మారాయి. పింక్ దానికి గ్రీన్ వచ్చింది, దీనికి డార్క్ దానికి పింక్ వచ్చింది అనమాట. బాటిల్ గ్రీన్కి డార్క్ ఇలా పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇలా కుచ్చులు వేసింది తనే, మిషన్ అమ్మాయి అన్నీ వేసేసింది. మొత్తం ఇచ్చేసానండి. శారీ కంటే స్టిచ్చింగ్, కంప్యూటర్ వర్క్ వీటికన్నిటికీ ఎక్కువ అవుతుందన్నమాట ఈ రోజుల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిషన్ అలాగా చక్కగా నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో కాస్ట్ డబుల్ అవుతుందని నా ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.